హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా స్పెషల్ ఇంకా హెల్తీ రెసిపీ. ఎందుకంటే దీంట్లో మనం ఇడ్లీ రవ్వ వాడట్లేదు, కేవలం పెసరపప్పుతో మాత్రమే నార్మల్ ఇడ్లీ కంటే సాఫ్ట్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి, డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని 150 గ్రాముల పెసరపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడు మినపగుళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకుంటున్నానండి, కావాలంటే మీరు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. మంచినీళ్ళతో నానబెట్టుకుంటే ఈ నీటితోనే పిండి రుబ్బుకోవచ్చు. నానబెట్టుకున్న నీటితోనే పిండి రుబ్బుకుంటే పిండి త్వరగా పొంగుతుంది. అంతేకాకుండా ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పప్పుని 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. రుబ్బుకున్న ఈ పిండిలో సాల్ట్ కలుపుకొని రాత్రంతా అలా వదిలేయండి. ఉదయాన్నే మూత తీసి చూస్తే చూడండి పిండి ఎలా పొంగిందో. ఇప్పుడు ఈ పిండిలో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. నేనైతే కొంచెం క్యారెట్, క్యాబేజీ తరుగు ఇంకా స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ నీళ్లు పోయకండి, పిండి జారుగా అయిపోతే ఇడ్లీ సరిగ్గా రాదు. వాటర్ వేసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నూనె రాసుకుని పిండిని ప్లేట్లలో వేసుకోండి. కుక్కర్లో నీళ్లు పోసి మరిగించండి. అవి ఆవిరి వస్తున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని కుక్కర్లో పెట్టేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇడ్లీ ఉడికిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీని వేడి మీద తీయకండి, అలా తీసారంటే ప్లేట్కి అంటుకుపోతుంది, సరిగ్గా రావు. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేడి మీదనే అలా ఉంచేయండి. కాసేపు ఆగిన తర్వాత ఇడ్లీలు తీసుకొని ప్లేట్లో వేసుకోండి. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయో. వీటిని వేడివేడిగా తింటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ చల్లారినా కానీ మీకు మెత్తగా ఉండాలంటే ఇందులో మీరు ఇడ్లీ రవ్వ కూడా కలుపుకోవచ్చు. నేనైతే హెల్తీగా చేయడం కోసం ఇందులో ఇడ్లీ రవ్వ కలపట్లేదండి. ఈ ఇడ్లీ హెల్తీ మాత్రమే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటే టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నిజంగా బాగుంటుందో లేదో తెలుసుకోవాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. మరి నా రెసిపీస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.